ప్రేక్షకులు అందరికి నమస్తే. చూసిరు కదా గొర్రెని. ఈ ఒక్క గొర్రె కాదు, ఇప్పుడు 3-4 రోజుల నుంచి దగ్గర ఈ రైతుకు 9 గొర్రెలు చచ్చిపోయినాయి. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు పిట్టపల్లి మధ్యలో ఉన్న ఒక రైతు దగ్గర జరుగుతుంది ఈ ముచ్చట. ఒకసారిగా పొలాలు చూపియాయా? చూస్తుగా ఈ పొలాలన్నీ. ఈ రైతు పేరు ఏ పేరే? చూడురు కంపెనీలు చూడురు మంచిగా అవపడతాయి. నా సామి రంగ కంపెనీలు చూడురు అయ్యా. ఎవడు బతకలేక పెట్టినో ఈ కంపెనీలు నాశనం అయిపోను. కంపెనీలు చూస్తురుగా. మెట్టు లింగే అంట, మెట్టు లింగే రైతు పేరు. ఈ రైతుకు దగ్గర ఒక 200-300 గొర్రెలు ఉన్నాయంట. మొత్తం చుట్టుపక్కల మొత్తం గుట్టలు ఉంటాయి. గుట్టల పక్క పోయి ఏది మన కంపెనీ పెట్టిరు. ఎలిమినేళ్ళ పిట్టపల్లి మధ్యలో కంపెనీ పెట్టిరు. అయితే ఒక సామెత ఉంటది కదా, గొర్రె మేస్తే గొల్లె ఆయనకే ఫాయిదా అని. అది ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడు గొర్రె మేస్తే గొల్లె ఆయనకే లుక్సాన్ అవుతుంది. ఎట్ట అవుతుంది అంటే ఈ చుట్టుపక్కల కంపెనీలలో ఉన్న మొత్తం అదేంది వేస్టేజ్ ఉంటాయి కదా, ఎఫ్లెంట్ అని అదోటి ఇదోటి అని, ఆ వ్యర్థ పదార్థాలు మొత్తం తీసుకుపోయి ఆ గుట్టకు పోస్తురు. కొంతమంది లంగా దొంగ బచ్చవాయి బాడుకావుగాళ్ళు ఆ గుట్టకు అర్ధరాత్రి పూట ఏం చేస్తారు, ఎవరు చూసి ఇప్పుడు రైతులు తెల్లదాకా పొందాకుంటారు. ఆ అర్ధరాత్రి పూట గుట్టకాయ పోయిస్తారు కదా, ఈ గొర్రెలు 8 గొర్రెలు పాడై మేస్తందుకు చిన్న గుట్టకాయ పోయి ఆడ మొత్తం మీకు అవపడతా చూడరు ఒకసారి బస్తాలు అవి మన తీయ ఉంటాయంట. గొర్రెకు పాడే బెల్లం వాసన వస్తున్నాయి. ఇప్పుడే వచ్చినావు చూస్తున్నా బస్తాలు. అవి ఆ బస్తాలలో మూతి పెట్టినాయంట. మూతి పెట్టి దగ్గర 3-4 రోజుల నుంచి 9 గొర్రెలు వచ్చినాయి. 50 గొర్రెలకు పానం ఆగమైంది. మొత్తం దాకా కొనబోయి మొత్తం సూదులు గోళీలు ఇప్పటిదాకా ఇస్తా ఉన్నారు. ఇంకో గిసోడి ముచ్చట జరుగుతుంది. ఏమన్నా అంటే రైతులే మాకు ముఖ్యమంటారు ప్రభుత్వాలు. మరి రైతులు గిట్ట ఆగమైతుంటే మాత్రం పట్టించుకునే దిక్కు మాత్రం లేదు. ఎవరికెక్కడ చెప్పురు ప్రజల కంపెనీలు అయితే ఎక్కడ ఉండాలి, ఊరుకు చాలా దూరంగా ఉండాలి. ఎక్కువ ఏది నీటి వసతులు ఎక్కువ ఉంటే అక్కడ ఉండాలి. ఈ ఊరు మొత్తానికి రైతులకే నీళ్ళేవా పాడైపోయి ఈ కంపెనీలకు మొత్తం కంపెనీలకు అయిపోతున్నాయి. ఇక్కడ ఉన్న ప్రజలు 2-3 గ్రామాలు వెలిమినేడు అంట, చిట్యాల మండలంలో వెలిమినేడు, చిన్నకాపర్తి, పెదకాపర్తి, మొగిల్దోరి, బోయగుబ్బ, మళ్ళీ పోతే పిట్టపల్లి, ఇటు పోతే బొంగ చెరువు, ఏపూరు, ఈ చుట్టుపక్కల 10 గ్రామాలలో మొత్తం దగ్గర 20-30 ఫార్మా కంపెనీలు ఉన్నాయట. ఈ 20-30 ఫార్మా కంపెనీలలో వచ్చే వ్యర్థాల తోటి మొత్తం జనాలు ఆగమవుతారు. ఈ రోడ్ల పైన మొత్తం పోసే ఎఫ్లెంట్ వల్లనేమో గిట్ట మూగ జీవాలు ఆగమవుతున్నాయి. ఇక చూడరు కథ. దీనికంతా కారణం వాళ్ళంటే కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు గత 10 ఏళ్ల నుంచి చుట్టుపక్కల ఏరియాల కంపెనీలకు ఎక్కడుంది అడ్డ అంటే ఈ వెలిమినేడు పిట్టపల్లి మధ్యలో పెట్టుకుని. నేను ఒక మాట అంట, కొంతమందికి నచ్చకుండొచ్చు. గోగుల్లో చూసుకున్నట్టుండి ఈ కంపెనీలోడు ఏ ఊర్లో ఉన్నారా ఎక్కువ మంచి సొమ్ము తిట్టోళ్ళని అనుకుంటే ఈ వెలిమినేడు పిట్టపల్లి బొంగోసేరు మధ్యలో ఉన్నారని గోగుల్లో చూపించినట్టుంది. దాన్ని బట్టి ఇక టిక్కు పెట్టుకొని ఇక ఇక్కడ కంపెనీలు పెట్టిండి. అయ్యా కంపెనీలు 2 రోజులకు కంపెనీలు అయితే పుట్టగుళ్ళ కంటే ఎక్కువ పుడుతున్నాయి ఇక్కడ కంపెనీలు. మళ్ళీ ఈ కంపెనీలలో కన్నా పని చెప్తున్నా అయితే లోకల్ వాళ్ళకి మాత్రం పని చెప్పారు. ఏమైనా బయటకు వెళ్ళేస్తారు, ఒరిస్సా, బీహార్, ఆంధ్రకెళ్ళి తీసుకొచ్చుకుంటారు, పని నడిపిస్తారు. కానీ ఆగమయ్యేదేమో ఇక్కడ ప్రజలు, ఆగమయ్యేవి ఇక్కడ నోరులేని మూగజీవాలు. కానీ డబ్బులు మాత్రం ఆ కంపెనీలకు వస్తాయి. ఈ కంపెనీలలో వెనుక ఉన్నది మొత్తం నాయకులే. ఈ ఎవరి వాళ్ళైనా ఎట్రో గ్రూప్ ఏమంటారుగా, ఈ గ్రూప్ మొత్తానికి మా ఆయన పెద్దవేతరి. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎన్ని కంపెనీలు ఉన్నాయని అందరికి ఎరుకునే ముచ్చటే. అయ్యా ఎట్రో గ్రూప్ ఆయన నువ్వు కంపెనీలు పెడితే ఎవరికైనా 4 ఉపయోగం ఉండే కంపెనీలు పెట్టాలి. గిసోటి లంగా దొంగ కంపెనీలు పెట్టి గిట్ట గొర్రెలను చంపితే ఏమొచ్చి పాడైతే చెప్పురి. చుట్టూ ఇప్పుడే అన్ని విజువల్స్ మీకు అవపడుతుంటాయి. దాదాపు చూడురి, చూస్తురు కదా ఆ గుంటలు వరియలు వంపులు. ఆ గుంటలు వరియలు వంపులు ఎందుకైనా అంటే ఆ గుంటలు వరియలు వంపులు మొత్తం తవ్విదే కంపెనీలలో పోసిరు కొంతమంది మొతవర్లు. అగో ఇక్కడ అడ్డ పెట్టుకురు బాగా. ఈ నేషనల్ హైవేకు దగ్గర ఉంటాయి ఈ ఊరు. మంచిగా బండ్లు వస్తాయి, బండ్లతో తీసుకొని వస్తారు. అర్ధరాత్రి పూట తీసుకొస్తారు. ఆ ఎఫ్లెంట్ తీసుకొచ్చి అలకాయ పోస్తారు. పొద్దుగాల తెలియస్తారు. ఏ మేరకు పిల్లలకి ఎక్కడ అక్కడ పత్తలే కూడా పోతారు. ఒక్కొక్క బండి పోస్తే 10-20 రూపాయల కమిషన్ వస్తుందట. మరి బయట వాళ్ళు లంగ దొంగలకు పంచేతగానోళ్ళు ఏం చేస్తారని ఇదే పని చేస్తారు. తెల్లందాకా పోసిపోతారు. పొద్దున్నాకనేమో ఈ గొర్రెలు బర్రెలు తింటాయి. గొర్రెలు బర్రెలు నాశనం అయిపోతాయి. గిట్ట తయారైంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు మా అమ్మ గాని ఈ చిట్యాల మండలంలో వెలిమినేడు, పిట్టపల్లి, బొంగ చెరువు, పేరపల్లి, కిష్టపురం, చిన్నకాపర్తి, పెదకాపర్తి, మొగిల్దేరి, బోయగుబ్బ గిట్ట 10-12 రకాల ఊర్లు ఉన్నాయి. ఈ ఊర్లను మొత్తం సర్వనాశనం చేస్తున్నాయి ఈ కంపెనీలు. మా అమ్మ గాని ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తారేమని ఆశ. ఈ గొర్రెలు చచ్చిపోయిన రైతును కూడా ఆదుకునే ఉపాయం చేయరు. ఉత్త పుణ్యానికి 9 గొర్రెలు అంటే దగ్గర 10,000 కోటి పెట్టుకుందాం ఎక్కువ తక్కువ కానీ 90,000 మునిగినట్టే కదా. ఇంకా 50 గొర్రెలు సుడిపడ్డాయి అంట. మరి 50 గొర్రెల పరిస్థితి ఏం కావాలి? గొగ్గిసోటి ముచ్చట వచ్చి ప్రజలారా, ఏమైనా కంపెనీల వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం ఆగమవుతుంది, పంటలు మొత్తం ఆగమవుతున్నాయి. ఆ వీడియోది కంపెనీ చూడు, అది మన
బొగ్గు కొండలో మిగిలినట్టుంది ఆ కంపెనీ చూడు. దాని పేరు ఎంపీఎల్ కంపెనీ అంట. గతంలోనేమో ఆశీర్వాద్ కంపెనీ అని పేరు పెట్టారు. పేరు మాత్రం ఆశీర్వాదం గాని జనాలు మొత్తం సర్వనాశనం ఆ కంపెనీ పుణ్యమాట. చూడూరు ప్రజల రాష్ట్ర ప్రజలంతా చూడాలి. ఆ కంపెనీ పొగ చూడు, పొగ పాడైపోరు. అది ఒక గంటలో అర్ధ గంటలో నిమిషమో 2 నిమిషాలు వచ్చేది కాదు. 24 గంటలకు 24 గంటలు వస్తుంది. 365 రోజులకు 360 రోజులు ప్రతిరోజు వస్తూనే ఉంటది. అది చూడు ఇదిగో గిట్ట గిసవంటి కాలుష్య వ్యర్థాలు కుట్ట ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం సర్వనాశనం చేసుకుంటా. ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం ఆగం వాడి చేస్తున్నారు. పంటలు మొత్తం సర్వనాశనం అవుతాయి. పత్తి చేను వేద్దామంటే ప్రజలారా, పత్తి చేను వేద్దామంటే పత్తి మాత్రం తెల్లగా ఉండదు. ఇక్కడ పాడైపోను నల్లగా ఉంటది. అదేంటంటే ఎలిమినేట్ పత్తి కట్టినా ఉంటుంది అంటారు. ఏదైనా కొంగ ఉంటుంది అనుకో, ఒక సపోజ్ ఒక పక్కూరికి పోతే ఇది ఎవరు కొంగ అంటే ఇది ఎలిమినేట్ కొంగ అంటారు పక్క. ఎందుకంటే అన్ని కొంగలు తెల్లగుంటాయి, ఎలిమినేట్ పిట్టే పెళ్ళే మాత్రం కొంగలు నల్లగుంటాయి. ఒక గసోటి పరిస్థితి ఏర్పడింది. దాని ఎంపీఎల్ కంపెనీ అంట. ఎంపీఎల్ కంపెనీ అది మార్వాడి ఆయనదో మరి ఓలాయనదో అది కంపెనీ. కానీ నాకు తెలిసి అయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అయితే కాదు. కానీ ఆ కంపెనీలో పనిచేస్తే వాళ్ళు అంటే మొత్తం బయట వాళ్ళే. ఇక్కడ తెలుగు వాళ్ళు ఉండరు, వాళ్ళతో ఇక్కడ వాళ్ళు ఉండరు. ఏమైనా బయట వాళ్ళని తీసుకొచ్చుకుంటారు, వాళ్ళు పెడతారు. పొద్దుందాకా 365 రోజులకు 365 రోజులు ఆ పొగ వెళ్తూనే ఉంటది. మరి ఆ పొగ మొత్తం పోయి పిట్టంపల్లి మీద పడుతుంది. మరి పిట్టంపల్లి గ్రామ ప్రజలు మరి బతకాలనా మరి ఊరిసి పెట్టి వెళ్ళిపోవాలని చెప్పురు. ఇక దీనికి కారణం వాళ్ళు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు మొత్తం సారదాల కోసం వీటికి పర్మిషన్ ఇచ్చి లోకల్ లీడర్లు అట్నే ఉన్నారు, పైన ఉన్నోళ్ళు అట్నే ఉన్నారు. అందరి పొత్తులు కలిసి జనాలు మాత్రం ఆగం చేస్తున్నారు. ఏం పేరు నీ పేరు? ఏం సుకునమ్మ? మెట్టు సుకునమ్మ. ఏ ఊరు? పిట్టంపల్లి, చిట్యాల మండలం పిట్టంపల్లి. ఎన్ని గొర్రెలు చచ్చినాయి అమ్మ ఇప్పటికి? 9 గొర్రెలు చచ్చినాయి. 9 గొర్రెలు చచ్చినాయి. 9 గొర్రెలు ఏం ఎకరే చచ్చినాయి? మరి అక్కడ కెమికల్ తిన్నాయో ఏం తిన్నాయో మేము కానలే. కెమికల్ కుప్పలని పోసిన వాళ్ళు ఓలాలు మీకు తెలిసి తెలంగాణ పోసినాయి. కుప్పలని నాకే చచ్చినాయి. కుప్పలు నాగినే చచ్చినాయి. మరి దీనికి ఇప్పుడు మరి భయం వాళ్ళు ఓలు కట్టియాలి. మరి మీకు ఇది ఎవరు కట్టిస్తారో, కంపెనీ వాళ్ళు కట్టిస్తారా ఎవరు కట్టిస్తారో మాకు తెలియదు. మొత్తం 9 గొర్రెలు గొర్రెలు చచ్చినాయి చావంగా 200 గొర్రె నిలబడ్డది. 200 గొర్రె మొత్తం ఇదే పనా? పుస్తకం నిలబడ్డాయి. ఇగో గిట్టోండి ముచ్చడు చూసిన ప్రజలారా. 9 గొర్రెలు అంట. 9 గొర్రెలు ఇప్పటివరకు చచ్చినాయి. ఇంకా 50-60 గొర్రెలేమో సుడిపడ్డాయి. మొత్తం వీళ్ళ దగ్గర 200-300 గొర్రెలు ఉన్నాయి. వీళ్ళు గొర్రెలు నమ్ముకునే బతారు వీళ్ళంతా. అదే పని నాయన. గొర్రెలు కాసుకునే బతికేది మీరు? గొర్రెలు కాసుకునే మాకు ఇంకో పని లేదు, ఒక ఊరు అనేది లేదు, ఒక పల్లె అనేది లేదు, ఏది లేదు. ఇంత తాగినమా గొర్రె కాసుకున్నాం గానీ ఇవాళ ముంచే కాలం వచ్చింది. ఒక్క గొర్రెకి అందాదా ఇప్పుడు 10,000 పెట్టుకోవచ్చా? ఎక్కువనే ఉంటుందా? 10,000 ఎట్టుంటది? 10-15 వేలు ఉంటది. 10-15 వేలు మిత్రులారా. 9 గొర్రెలకు పెట్టుకున్న 9 10 90 9 45 దగ్గర 1,50,000 రూపాయల మాల్ ఖరాబ్ అయినట్టే లెక్క. నిన్న గొర్రెలు ఈయన గొర్రెలు అయ్యా బుడ్డ పిల్లలకు. మరి ఇప్పుడు అరవందమే కదా? అరవందమే అయిపోయింది. మీ సార్ ఎక్కడ పోయిండు? నిలబెడుతున్నాయి. గొర్రెల కాడికే పోయిండా? ఇప్పటిదాకా మందులు దాపినాం జరిసేపు ఆ చెట్ల పంట నిలబెడతాను. కాదు గిసోటి ముచ్చట వచ్చింది. అమ్మగాని రాజకీయ నాయకులారా, గిసోటి కంపెనీలు ఇప్పుడు పెట్టుకున్న కంపెనీలు తీయమంటే ఇప్పుడు తీసకాలం లేదు. కానీ కనీసం అట్లా వచ్చే వ్యర్థాలు చాలా దూరం బారేసుకుని ఉపాయం చేయాలి. ఈడ పక్కపంటి ఊరే ఉండే ఇక్కడ మొత్తం మనుషులు వెసుతూనే ఉండే. అర్ధరాత్రి పూట లంగ దొంగలకు ఇంత తాగిపిచ్చి తినిపించి పాయలు చేతులు పెట్టి ఎఫ్లెట్ మొత్తం గుట్టలలో పోస్తే మరి గిసోటి జీవాలు తింటుండే. మరి ఆ యాగం కావా? మరి పోస్తానికి జర్నల సిగ్గుసేర ఉండాలి. పోస్తాను కానీ సిగ్గుసేర ఉండదు ప్రజలారా వాస్తవానికి. ఎందుకంటే ఆడు లంగ దొంగ అని పనే కాదు కాబట్టి ఆడు పోస్తాడు. మరి పోపించడం కానీ సిగ్గు ఉండాలి కదా. ఎక్కడ ఉండాలి గిసోటి కంపెనీలు అంటే ఊరికి చాలా దూరాలు ఉండాలి. ఎక్కువ వాటర్ సప్లై ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండాలి. ఇక్కడ వాటర్ లేదు, ఏమి లేదు. అమ్మా ఈ కంపెనీలకు వాటర్ ఊర్లకి వెళ్ళి పోస్తారా? ఎక్కడికి వెళ్ళి పోస్తారు? ఊర్లకి వెళ్ళి పోస్తారు, కొనపోయి ఆ కంపెనీలో పోతారు. మనుషులు తాగే నీళ్ళు కూడా ఆ కంపెనీలకు కొనపోతారు. మొత్తం కంపెనీ వాడు ఏమో మంచిగా పాయిద అవుతాడు, మీరేమో ఆగమవుతారు. మరి మీ ఊళ్ళకి వెళ్ళి పెద్ద మనుషులు వాళ్ళని వచ్చిరా? పెద్ద మనుషులు వచ్చి చూసుకొని పోయిరా? న్యాయం చేస్తామన్నారా? ఏం చేస్తారో నాయన చూడనైతే చూసిరు అంతే. వాళ్ళ ముందుకైతే వాళ్ళు చూస్తారు పోతారు అంతే. కానీ ఇది పోయిన గొర్రెలు అయితే వచ్చే కాలం లేదు ప్రజలారా. ఇంకో గిసోండి ముచ్చట. చిట్యాల మండలం నల్లగొండ జిల్లా వెలిమినేడుకు పిట్టంపల్లికి మధ్యలో ఉన్నది. ఇది పిట్టంపల్లి అయితే మీది గ్రామ పంచాయతీ వెలిమేడ. పిట్టంపల్లి మీ ఊరు కానీ భూమి మాత్రం వెలిమేడుకే వస్తుంది లెక్క. ఇంకో గిసోండి ముచ్చట వచ్చింది. దయచేసి ప్రభుత్వం వాళ్ళని జర ఆదుకునే ఉపాయం చేయరు. 9 గొర్రెలు తెచ్చినాయంట. 60-70 గొర్రెలు సుడిపడ్డాయి. మొత్తం 200 గొర్రెల పైన ఉన్నాయంట. జర పెద్ద మనిషికి న్యాయం చేసి ఉపాయం చేయరు ఉంటాం మరి. ఇక